బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. మీకై మేము వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో భగత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సాలూరు పట్టణంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను అందజేశారు. మీకై మేము వెల్ఫేర్ సంస్థ అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ భగత్ సింగ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. తమ సంస్థ ద్వారా గిరిజనులకు అవసరమైన రక్తాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రసాద్, టీడీపీ పట్టణాధ్యక్షులు నిమ్మాది చిట్టి తదితరులు పాల్గొన్నారు. మేము మెగా రక్తదాన శిబిరాన్ని సాలూరులో నిర్వహించడం జరిగింది. దీని మోటో ఏంటంటే భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మా మిత్రుల ఆధ్వర్యంలో. అయితే ఈ రక్తదానం అనేది ఎంతో మేలు జరుగుతుందని, ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని మా అభిప్రాయం. ఎందుకంటే తలసేమియా, సికిల్సేమియా, గర్భిణీ స్త్రీలకు, ప్రమాదంలో గాయపడిన వారికి, ఇతరితర సమస్యల్లో బాధపడుతున్న వారికి ఈ రక్తం ఎంతో దోహదపడుతుందని మా అభిప్రాయం. అలాగే రక్తదానం చేయడం అనేది ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని రక్తదానం చేయడం ఎంతో అవసరం ఉందని, ఈ సమాజానికి, నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని నా ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. చాలామంది రక్తం డొనేషన్ చేయడానికి భయపడిపోతుంటారు. అంటే మాకు ఏమైపోతుందో, మాకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయేటో అనుకుని భయపడిపోతుంటారు. నేను కూడా మొదటిసారి ఇచ్చినప్పుడు ఇలానే భయపడ్డాను. కానీ ఇచ్చిన తర్వాత నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా ఫ్రీగా అనిపించింది, ఇంకొంచెం ఆరోగ్యంగానే ఉన్నట్టు అనిపించింది. అప్పటి నుంచి కూడా ఎవరికి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన, లేదంటే ఇప్పుడు దిలీప్ గారు లాంటి వాళ్ళు బ్లడ్ క్యాంప్ దగ్గర పెట్టినా సరే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటికి నేను 20 సార్లు దాటిచ్చాను, కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఒకరికి కాదండి 4-5 ప్రాణాలు కాపాడటం అవుతుంది. అదేవిధంగా గిరిజన గ్రామాల్లో, మన సాలూరు చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో పిల్లలు, చిన్నపిల్లలందరూ తలసేమియా, ఇంకా రక్తానికి సంబంధించిన వ్యాధులతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి సమయానికి రక్తం అందక చాలా ఇబ్బందులు పడి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మనం ఇచ్చే రక్తం చాలామందికి ప్రాణదాతలుగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.